డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ పడేస్తున్నారా? సిరప్‌లైన ట్యాబ్లెట్స్ అయినా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. 100% వర్క్ అవుతుంది, నమ్మండి. హాయ్ అండి, ఇవైతే ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, సో ఎక్స్పైర్, ఇవి డేట్ అయిపోయినాయి అన్నమాట. ఇవి మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు ఇచ్చినవి అనమాట. సో వేరే ట్యాబ్లెట్స్ ఏమి రాయలేదు. నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ నేమ్ వచ్చేసి అప్పు టాక్స్ అండి. సో ఇవైతే చిన్నపిల్లల సిరప్లు ఉంటాయి కదండి, ఏ సిరప్లైనా పర్లేదు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా మనమైతే కొంచెం తాగుతాము. చిన్నపిల్లలు అయితే తాగరు కదా. మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఈ పారాసెటమాల్ అవన్నీ ఫీవర్ సిరప్స్ అయితే మనం ఓపెన్ చేసిన తర్వాత ఒక 15 డేసే వాడాలని చెప్తారు కదా. సో అందుకని ఆ తర్వాత కూడా మనం ఎప్పుడు వచ్చినా కానీ 15 డేస్కి ఒకసారి అయితే రాదు కదా ఫీవర్. అట్లా 1 మంత్ 2 మంత్స్కి ఒకసారి వచ్చినా, లేకపోతే ఒక 6 మంత్స్కి ఒకసారి వచ్చినా కానీ ఆ సిరప్లు అయితే వేస్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి వాటితోటైతే ఒక రీయూజ్ అన్నమాట. ఇవైతే మంచిగా యూజ్ అవుతాయి. ఈ టిప్ అయితే పాటించండి మీరు. నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను. సో ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అదేంటో మీరు తెలుసుకోవాలంటే వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మళ్ళీ చెప్తున్నాను అనుకోకుంటే, నా ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం వల్ల ఏంటంటే నా వీడియో ఇంకా ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుంది, వెళ్తుందన్నమాట. అక్కడ ఒక గంట సింబల్ కూడా ఉంటుంది, అది కూడా నొక్కండి. అలా నొక్కడం వల్ల మీకు నేను పెట్టిన వీడియోస్ ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి అన్నమాట. అందుకనే గంట సింబల్ కూడా క్లిక్ చేయమని చెప్తున్నాను. ఈ సిరప్లు పాత అవన్నీ ఉంటాయి, డేట్ అయిపోయినా పర్లేదు, డేట్ ఉన్నాయైనా పర్లేదు, ఏవైనా పర్లేదండి. సో వీటితోటైతే ఒక మంచి టిప్ చెప్తాను అన్నా కదా, సో చూసేయండి. ఇవి మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు ఇచ్చినవి అన్నమాట. సో వేరే ట్యాబ్లెట్స్ ఏమీ రాయలే నాకు. ఏంటంటే ఈ కాల్షియం ఐరన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, అవే రాసిండన్నమాట, హెల్దీగానే ఉన్నామని చెప్పేసి. సో ఇవి అప్పుడు ఇక డెలివరీ అయిన తర్వాత మళ్ళీ తాగతికి తెచ్చుకున్నప్పుడు కూడా ఇక ఇవే ఇచ్చిందన్నమాట. సో ఈ ట్యాబ్లెట్ అని అయితే ఇట్లా ఇవన్నీ తీసేసుకున్నా. సో మన ఇంటి ముందు అయితే మొక్కలు ఉంటాయి కదా, మనం పెంచుకుంటూ ఉంటాం కదా, రోజ్ ఫ్లవర్స్ అయినా లేదంటే లిల్లీ ఫ్లవర్స్ అయినా, మామిడి చెట్టు అయినా, ఏ చెట్టు అయినా పర్లేదండి, ఏ చెట్లకైనా ఇవి వేసుకోవచ్చు. నార్మల్గా ఇట్లా ఇవి వేపకాయల టైప్ ఉంటాయి కదా, ఇవి బాల్స్ లెక్క ఉంటాయి, లైక్ ప్రెస్ చేస్తే ఇట్లా మనకు. సో ఇట్లాంటివి అయితే మనం డైరెక్ట్ వేసినా ఏం కాదు, నార్మల్ ఏవైనా డైరెక్ట్ వేసుకున్నా ఏం కాదు. కానీ కొంచెం దంచి పొడి లెక్క వేసుకుంటే వేరే టాబ్లెట్స్ అయితే కొంచెం తొందరగా చెట్టుకు అందుతుందన్నమాట. సో ఇది చూడండి, ఈ నిమ్మ చెట్టు అయితే ఎప్పుడో మా నాన్నమ్మ చనిపోయింది. సో బ్రతుకున్నప్పుడు ఎప్పుడో పెట్టిందన్నమాట. అసలు అప్పటి నుంచి దీనికి కాత లేదు, పూత లేదు, ఏం లేదు. కానీ తీసేద్దామంటే పెద్దగా ఉంది కదా, ఈ సంవత్సరం కాతది కావచ్చు, నెక్స్ట్ సంవత్సరం కాతది కావచ్చు అని అయితే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఒకసారి అయితే ఇట్లా ట్యాబ్లెట్స్ అయితే ఎవరో చెప్పారు నాకు ఇట్లా వేయాలని చెప్పేసి. అప్పుడు నేను ఈ ట్యాబ్లెట్స్ అయినా సిరప్స్ అయినా దానికి పోస్తున్నాను. చూడండి, మీకు లైవ్లో చూపిస్తున్నా కదా నేను. ఇట్లా నిమ్మకాయలు అయితే ఎట్లా వచ్చినాయో చెట్లకి, దానికి గాలి మంచిగా ఆడే చోట్ల మంచిగా చెట్లకు ఫ్రీగా ఉన్న అక్కడ మనం చెట్టు పెట్టి ఇలా కొన్ని టిప్స్ ఇలా పాటించామంటే చాలా మంచిగా కాస్తాయండి. కాతలైనా లేకపోతే పువ్వులైనా కానీ హైబ్రిడ్ ఫ్లవర్స్ లెక్క పూస్తాయి ఫ్లవర్స్ అయినా. సో ఇది చూడండి, మైదా చెట్టు ఇప్పుడు మొన్ననే అంత బాగా పెద్దగా ఉంటే కొట్టేసిండు మా డాడీ. మళ్ళీ ఎగురిస్తుంది. నేను ఎప్పుడైనా సరే సిరప్లు నేను వేసుకునే వాటికంటే వీటికేసుడే ఎక్కువ ఉంటుంది అన్నమాట. మనం ఎందుకండి ఫీవర్ వచ్చిందంటే ఒక 2 డేస్ అట్లా వేసుకుంటాం అంతే. ఫీవర్ అయిపోయిన తర్వాత అవి ఎందుకు వేస్తాం, మనం వెయ్యం కదా, వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనం వేయక అట్లనే ఉంచుతూ ఉంటాం. సో పడేస్తే బదులు ఇట్లా చెట్లకు అట్లా వేసుకుంటే మంచిదే కదండి. సో డేట్ అయిపోయినా పర్లేదు, డేట్ ఉన్నాయైనా పర్లేదు, మనం వాడకుంటే సరిపోతుంది అవి. సో చూడండి, ఇట్లా సిరప్ అయినా చెట్టు మొదట్లో పోసుకోవాలన్నమాట. నేను ట్యాబ్లెట్స్ వేసినప్పుడు ఇట్లా ఒక గుంత లెక్క చేసి ఎందుకు వేసానంటే, బాగా వర్షం పడ్డా లేకపోతే ఇంకా కోళ్ళు అవి సంథింగ్ ఇంకేమన్నా వచ్చినా అని వాటికి ఇబ్బంది కావు. సో ఇట్లా పోవు అన్నమాట, ఎటు పోవు. అక్కడనే గుంత వేయడం వల్ల అక్కడనే కరిగి ఆ చెట్టుకే అందుతాయి ఆ విటమిన్స్ అనేటివి. అందుకని చెప్పేసి నేను దాంట్లోనే ఇట్లా గుంత లెక్క తవ్వి వేసాను అన్నమాట. కానీ సిరప్ అయితే నో ప్రాబ్లం, అది చెట్టు అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి నార్మల్గా పోసినా సరిపోతుంది టానిక్స్. ఇది కరివేపాకు చెట్టు. సో చూడండి, ఇట్లా మనం ఏంటి మందులు కొట్టకుండా అట్లా ఏం చేయకుండా మనం వాడే టాబ్లెట్స్ డేట్ అయిపోయినాయని ఏవైనా సరే మనం ఇట్లా వేసుకోవడం వల్ల హెల్దీకి హెల్దీ అండ్ చెట్టు కూడా మంచిగా గ్రోత్ వస్తుందన్నమాట. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. ఏ సిరప్ అయినా పర్లేదు వేసుకోండి. ఇవి మా బాబుయి అండ్ మావి కూడా కొన్ని ఉన్నాయి, చెప్పాను కదా ఇందాక. ఆ సిరప్లను అయితే వేసేస్తున్నాను నేను 1 బై 1. మామిడి చెట్టుకి, ఇంకా కల్జమాకు చెట్టుకి,
అండ్ చూడండి, ఇగో చూడండి ఎంత మంచిగా గ్రోత్ వస్తాయో. మొక్కలు అయితే చాలా మంచిగా పూస్తాయి. పురుగులు అవి ఇవి ఏమి కూడా ఉండవండి. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.